హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎంతమంది టాక్సిక్ స్టేజర్ చూసారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ టాక్సిక్ ట్రేజర్లో నాకు ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి అయితే చెప్తాను. ఓవరాల్గా నాకు ట్రేజర్ ఎలా అనిపించిందో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇందులో మీకు అందరికి తెలిసిందే, హీరో వచ్చేసరికి యష్. కేజీఎఫ్ 2తో చాలా బాగా అయితే బిగ్ స్టార్ అయితే అయిపోయాడు అనమాట. దీని యొక్క డైరెక్టర్ వచ్చేసరికి ఒక ఫీమేల్, గీతా మోహన్ దాస్. సో ఒక లేడీ అయ్యుండి ఇటువంటి విజువల్స్, ఇటువంటి స్టోరీ టెల్లింగ్ చెప్తారని అయితే నేను అనుకోలేదు. సాఫ్ట్వేర్లో వెళ్ళిద్ది అనుకున్నాను, లైక్ 3 మూవీ లాగా. సో ఇదైతే క్వైట్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది. సో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి యష్ గారి స్క్రీన్ ప్రజెన్స్. ఈ ట్రీజర్లో నాకు యష్ గారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. సో అతని యొక్క యాటిట్యూడ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి కలర్ గ్రేడింగ్. ట్రీజర్ మొత్తంలో కలర్ గ్రేడింగ్ అనేది చాలా ఎమోషన్కి తగ్గట్టు ఉన్నాయి. ఆ కలర్ గ్రేడింగ్ చూస్తేనే ఆ ఎమోషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అటువంటి కలర్ గ్రేడింగ్ అయితే టాప్ నాచ్లో ఉంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి హాలీవుడ్ టైప్ ఆఫ్ విజువల్స్. ఆ హెలికాప్టర్ షాట్ కానివ్వండి, ఏరోప్లేన్ షాట్ కానివ్వండి, ఎలిఫెంట్ షాట్ కానివ్వండి, అంటార్క్టికాలో చలిలో సోల్జర్ పడుకొని ఉంటారు ఆ షాట్ కానివ్వండి. సో ఈ విజువల్స్ వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. విజువల్ ట్రీట్ అయితే ఉండబోతుంది. సో విజువల్ అయితే టాప్ నాచ్లో ఉంది. ఇంతకుముందు చూసిన సినిమాల్లో ఇప్పుడు చూసాం కదా, తెలుగు సినిమాలు కానీ మిగతా అవన్నీ చూసిన తర్వాత ఇవి చూస్తుంటే చాలా అయితే ఫ్రెష్గా అయితే అనిపిస్తున్నాయి అనమాట. విజువల్ ఇంత బాగున్నాయి అనిపించింది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి చెప్పినట్టుగా టెక్నికల్ వాల్యూస్. సో మూవీ మొత్తం ఒక వైడ్ యాంగిల్లో ఒక ఓల్డ్ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. సో అది ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్. సేమ్ నాకు కేజీఎఫ్ 2 ట్రెజర్ కట్ లాగే అనిపించింది. కొత్తగా అయితే ఏం అనిపించలేదు. యష్ గారు కూడా అదే మూడ్లో ఉన్నారనిపించింది. లుకింగ్ అండ్ డైలాగ్ డెలివరీ సేమ్ అదే కంటిన్యూ అవుతున్నట్టు అనిపించింది. కాకపోతే ఈసారి యుద్ధం వేరు అని వాళ్ళు చెప్పినట్టే ఈసారి అక్కడ యుద్ధం మారబోతుందేమో, మిగతాదంతా సేమ్ అన్నట్టు ఉంది. సో అదైతే నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి బోరింగ్ స్టోరీ అయితే ఉండబోతుంది అనుకుంటున్నాను. ఇటువంటి టైప్ ఆఫ్ స్టోరీస్ ఏంటంటే గ్రిప్పింగ్గా ఉంటే ఓకే, గ్రిప్పింగ్గా లేకపోతే బోర్ ఫీల్ అయిపోయి నిద్రపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళు క్రిస్పీగా కట్ చేస్తే బాగుండు. ట్రీజర్ కట్ వరకు బీజిఎమ్స్తో కవర్ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత అవి బోర్గా ఫీల్ అవ్వకూడదు. అలాంటి ఏంటంటే టీజర్ కట్కి ట్రైలర్ కట్కి బాగుంటాయి, కానీ త్రూ అవుట్ మూవీ రన్ చేయడానికి వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. ఇంకోటి వచ్చేసరికి వైలెన్స్, బ్లడ్ బాత్ తప్పితే ఇంకేం లేదు. ఇటువంటి షార్ట్స్ ఆల్రెడీ చూసేసాం. వైలెన్స్ అనేది వాళ్ళ యాక్టింగ్లో చూపించాలి. నా పర్స్పెక్టివ్లో ఆ సీన్ యొక్క ఎలివేషన్ చూపించాలి. అందులో ఓన్లీ బ్లడ్ మొత్తం స్క్రీన్ మీద చల్లేస్తే అది వైలెంట్ కాదు. అది నాకైతే కన్వీనియన్స్గా అనిపించలేదు. సో అవి నాకు నచ్చలేదు. సో ఓవరాల్గా నాకు ఎక్కడ నచ్చిందంటే ట్రీజర్ కట్, విజువల్స్ అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ యష్ గారి స్క్రీన్ ప్రజెన్స్, ఈ మూడే నాకు నచ్చినాయి. మిగతా అది నాకు నచ్చలేదు. అందరు రివ్యూర్స్ చెప్పేసే ఉంటారు ఎక్సలెంట్గా ఉంది, 19వ తరగతి వెయిటింగ్ అని. సో ఆబ్వియస్గా 19వ తరగతి నేను కూడా వెయిటింగ్. వాళ్ళ పడిన కష్టం బాగుంది, కానీ వాళ్ళు ఎంచుకునే స్టోరీయే ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్దో చూడాలి. సో నాతో ఏకీభవించే వాళ్ళు ఎవరంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ట్రీజర్ చూడంగానే నా ఒపీనియన్ అయితే ఇది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అది గైస్, నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.